క్రీస్తునందు ప్రియమైన వారులారా, ఈ పూట కొద్ది నిమిషాలు శక్తివంతమైన వర్తమానమై ఎదుటికి తేవాలని నేను ఆశపడుతున్నాను. బోధించుటకు పరిశుద్ధాత్మదేవుడు సహాయం చేయను కాక. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, పౌలు అపోస్తలుడు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 1 నుండి 10 వచనాలు. ఒక వచనం మీరు, ఒక వచనం నేను, అలా ధ్యానం చేసుకుందాం. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదము. అందరూ ఒకే స్వరంతో, మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకున్న వారుగా కనపడు. ఈ గుడారములో ఉన్న మనము భారము మోసుకొని మూలుగుచున్నాం. ఇది తీసివేయవలనని కాదు, కానీ మధ్యమైనది జీవము చేత మింగివేయబడినట్లు ఆ నివాసము దీనిపైన ధరించుకొని కోరుచున్నాం. వెలిచూపు వలన కాక విశ్వాసము వలనే నడుచుకొనుచున్నాం. కనుక ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువు నొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము. ఏలయనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలయును. ఈ చిన్న మాట నా వెనుక చెప్పండి. తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలయును. ఇక ఈ పూట ధ్యానాన్ని మీ ఎదుట ఉంచే ముందు ఈనాటి ఆరాధన కొరకు ప్రవచించిన వర్తమానం మనమందరము క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావాలి. మనమందరము క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావాలి. ఒక దినం రాబోతుంది, ఆ దినం ఏంటో తెలుసునా? మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలసిన దినం. మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం అవ్వవలసిన దినం ఒకటి ఉంది. ఆ దినమున ఏం జరుగుతుంది?
ఆ దినమున ఏం జరుగుతుంది? ఈ దేహముతో జరిగించిన వాటి ఫలము ప్రతివాడు పొందబోతున్నాడు. ఈ దేహముతో జరిగించిన వాటి ఫలము ప్రతివాడు పొందబోతున్నాడు. ఈ దేహముతో తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే, వాటిని గూర్చి మనము దేవునికి లెక్క అప్పచెప్పవలసిన వారమై ఉన్నాం. ఒకటి గుర్తుంచుకోండి బిడ్డ, మనము మన సొత్తు కాదు, మనము దేవుని సొత్తు. ఎలా అయ్యాం దేవుని సొత్తుగా? ఆయనే మనలను సృజించెను, మనము ఆయన వారం అని కీర్తనలు 100వ అధ్యాయం మనకు చెప్తుంది. ఆయనే మనలను సృజించెను, మనం ఆయన వారం కనుక మనం ఆయన సొత్తు. ఆయన మనల్ని సృజించినప్పుడు యథార్థవంతులుగానే సృజించాడు. కానీ వివిధమైన తంత్రములను కల్పించుకొని మనము చెడిపోయి లోకములో ఉన్న సాతాను యొక్క దుర్బోధలను విని దేవతలు అయిపోదామనో, సుఖ సంతోషాలు అనుభవిద్దామనో, ఇందులో సంతోషం లేదు అందులో ఉందని వాడు చెప్పిన మోసపూరితమైన బోధలకు లొల్లులమైపోయి మనులను మనమే అమ్ముకున్నాం. దేవుడు మనల్ని సృజించినప్పుడు ఆయన మనల్ని యథార్థవంతులుగానే సృజించాడు. కానీ ఈ విధమైన తంత్రములు కల్పించుకొని శరీరాశలకు లొల్లులమైపోయి, పౌలపుస్తకుడు అన్నాడు కదా, నేను పాపమునకు అమ్మబడ్డాను అని. సాతాను అంగడిలో పాపం ఉంది. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం ఇవి తండ్రి వలన పుట్టినవి కావు. ఇవన్నీ వాడి అంగడిలో ఉన్నాయి. సాతాను అంగడిలో ఉన్న శరీరాశలు, నేత్రాశలు, జీవపు డంబాలను కోరుకొని అవి అనుభవించటానికి మనం ప్రయత్నించినప్పుడు, ఇవి నా అంగడి సరుకులు, ఇవి మీకు కావాలంటే మీరు వెల చెల్లించాలి అన్నాడు అపవాది. ఏం వెల చెల్లించాలి? మిమ్ములను మీరు అమ్ముకోవాలి. నిన్ను నువ్వు అమ్ముకో. నీలో ఉన్న దేవుని పోలికను, దేవుని సారూప్యాన్ని, దేవుని జీవాన్ని వదిలే. మనలో ఉన్న దేవుని పోలికను, దేవుని సారూప్యాన్ని, క్రీస్తు జీవాన్ని వదిలివేసి మనలను మనమే అమ్ముకొని, నన్ను నేను, నువ్వు సాతానుకు అమ్ముకొని వాడి అంగరిలో ఉన్న శరీరాశలు, నేత్రాశలు, జీవపు డంబాలు కొని తెచ్చుకున్నాం. అవి తండ్రి వలన పుట్టినవి కాదు, అవి మనకు కావాలని మనలను మనం అమ్ముకున్నాం. అమ్ముకున్నప్పుడు నీవు నశించటం ఇష్టం లేక ఆ శరీరాశ, నేత్రాశ, జీవపు డంబములో బ్రతికి నీ జీవితాన్ని ముగిస్తే, మరణిస్తే, సాతానుకు వాడి అనుచరులకు సిద్ధం చేసిన ఆ నిత్య నరకాగ్నికి నీవు కూడా వెళ్తావు అని ఎరిగిన పరలోకపు తండ్రి, సాతానుకు, వాడి అనుచరులకు, వాడి దురాత్మల సమూహాలకు దేవుడు సిద్ధపరిచిన నరకానికి నీ వెళ్ళకుండా ఈ శరీరాశలు, నేత్రాశలు, జీవపు డంబాల్లో నేను మరణిస్తే
పాపంలోనే పుట్టి పాపంలోనే మరణించి పాపంలోనే నువ్వు చనిపోతే అపవాదితో కూడా నిత్య నరకాగ్నికి వెళ్తావని, అది ఎన్నడూ ఎవడు భరించలేనిదని, దాని నుండి తప్పించటానికి సాతాను అంగుడిలో ఉన్న సరుకును కొనుక్కోవటానికి నిన్ను నువ్వే వాడికి అమ్ముకున్నావు. ఇది ఎలా ఉంటుందంటే, పాత నిబంధన గ్రంథంలో కొంతమంది దాసులుగా తమను తాము అమ్ముకునేవారు. మేము మీకు నిత్య దాసత్వం చేస్తామని చెప్పి తమ చెవికి ఒక సూదితో ద్వారబంధములోనికి దిగబడే అంతగా ఒక గట్టి చూదిని ఈ చెవిని ద్వారబంధానికి అంటించి కుడి చెవి రంధ్రం చేసేవారు. కుడి చెవి రంధ్రం చేశారు. ఎంతంటే ఆ గుమ్మములో ద్వారబంధంలో చొరపడే అంతగా. ఎవడి కుడి చెవికైనా రంధ్రము చేయబడి ఉంది అంటే అర్థమేంటో తెలుసా? వాడు ఎవడికో ఒకనికి దాసునిగా అమ్మబడ్డాడు. నిత్య దాసత్వం చేయటానికి తను తాను అమ్ముకున్నాడు అని అర్థం. ఇక వాడిని ఎవడు పనిలో పెట్టుకునేవాడు కాదు. వాడు ఎవడో ఒకనికి అమ్ముడు పోయాడు. తన కుటుంబాన్ని పోషించుకోవటానికో తన బిడ్డల భవితవ్యాన్ని పునర్నిర్మించుకోవటానికో అతడు అమ్ముడు పోయాడు ఎవడికో. నిత్య దాసత్వం చేస్తానని చెప్పి ఇక వాడికి స్వతంత్రత ఉండదు, స్వేచ్ఛ ఉండదు, స్వనిర్ణయం చేసుకునే హక్కు ఉండదు. అలాగే మనము కూడా సాతాను అంగడిలో దొరికే సరుకు అనుభవించటానికి, సాతాను అంగడిలో ఉన్న పాపమును సంపాదించుకోవటానికి మనలను మనమే అమ్ముకున్నాం. పౌలయ్య గారు అంటాడు, నేను పాపమునకు అమ్మబడిన వాడను. పాపమునకు అమ్మబడిన వాడను. ఇది ఎలా ఉందంటే, ఏశావు గనుక ఎర్రగా ఉన్న చిక్కుడుగాయల కూర కొరకు జ్యేష్ఠత్వాన్ని ఇచ్చి చిక్కుడుగాయల కూరను సంపాదించుకున్నట్లు, రెండింతల ఆశీర్వాదం వచ్చే జ్యేష్ఠత్వాన్ని ఇచ్చి చిక్కుడుగాయల కూరను సంపాదించుకున్నట్లుగా మనలను మనమే వాడికి అమ్ముకొని పాపము సంపాదించుకున్నాం. ఈ పాపములో నుండి మరణిస్తే మనం నిత్య నరకాగ్నికి వెళ్తామని ఎరిగిన తండ్రి తన అద్వితీయ కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు పాప ప్రాయశ్చిత్తార్థమైన ఒక యజ్ఞ పశువుగా పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లగా ఈ లోకానికి పంపి మనందరి పాపములు తన కుమారుని మీద ఉంచి మనందరి స్థానములో ఆయన నిలబెట్టి మనల్ని విమోచించటానికి ఒక విమోచనకర్తగా ఈ లోకానికి పంపించాడు. ఇప్పుడు సాతాను యొద్దకు వెళ్ళాడు. ఆదాము మొదలుకొని ఎవడెవడైతే నీ దగ్గర ఉన్న పాపము కొరకు అమ్ముకున్నారో వారు నాకు కావాలి. ఆఖరి క్షణం వరకు తమను తాము అమ్ముకున్న వారు నాకు కావాలి. వారిని విడిపించటానికి నేను ఒక విమోచనకర్తగా వచ్చాను. నీకేం కావాలి? వాడు నీ ప్రాణమే కావాలి. అప్పుడు మనలను విమోచించటానికి ప్రభువైన యేసుక్రీస్తు విమోచన కార్యాన్ని చేసి తన ప్రాణముని పణముగా పెట్టి తన రక్తము చేత తన ప్రాణమును తన రక్తమును వెలగా చెల్లించి సాతానుకు అమ్ముడు పోయిన మనలను ఆ దాసత్వం నుండి విడిపించాడు. గనుక మనము మన సొత్తు కాదు. చెప్పండి, దేవుని సొత్తు. మనము మన సొత్తు కాదు, మనము దేవుని సొత్తు అనటానికి రెండు రీజన్లు. ఒకటి, ఆయనే మనల్ని సృజించాను కనుక ఆయనే మనం సృజించిన మనం ఆయన వారు కనుక ఆయన సొత్తు మనం. రెండు, మనం అమ్మబడినప్పుడు, పాపమునకు అమ్మబడినప్పుడు తన ప్రాణమును తన రక్తమును వెలగా కట్టి సాతాను శర నుండి మనలను విమోచించాడు కనుక
మనము మన సొత్తు కాదు, దేవుని సొత్తు. ఇప్పుడు మనం విమోచింపబడ్డాం. మనల్ని సృజించిన వాడు ఆయనే. మన పాపమునకు అమ్మబడినప్పుడు మనల్ని విమోచించిన వాడు కూడా ప్రభువైన యేసుక్రీస్తే. స్తోత్రం చెప్పండి. అలా మనల్ని విమోచించాడు. విమోచించిన విమోచకుడు ఎంతమంది అయితే ఆయన రక్తం చేత విమోచింపబడ్డారు వారందరూ కూడా, హలో, ఒకప్పుడు నేను పాపమునకు అమ్మబడ్డాను, కానీ ప్రభు నన్ను తన రక్తమును తన ప్రాణమును పెట్టి నన్ను విమోచించాడని ఎరిగి రక్షణార్థమైన బాప్తిసం పొంది నూతన జన్మ అనుభవం పొంది ఆయన రక్త మాంసములలో మనం పాలివారమై ఆయనలో మనలో ఆయన జీవిస్తున్నట్లు బ్రతకటానికి నిర్ణయించుకున్నాం. కనుక ఇంత విమోచన కార్యం జరిగిన మన పక్షంగా పరలోక తండ్రి అంటున్నాడు, మనం ఒక రోజున ఆయన న్యాయపీఠం ఎదుట నిలబడవలసి వస్తుంది. అది పౌలయ్య గారు అంటాడు, మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలసిన గడియ ఒకటి ఉంది. మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలసిన గడియ ఒకటి ఉంది. నిన్ను సృజించిన వాడు ఆయనే. మరలా నీవు పాపమునకు అమ్మబడినప్పుడు నీ కొరకు తన రక్తమును ప్రాణమును బలిగా పెట్టి ఆ పాపదాస్యము నుండి విమోచించి విమోచన కార్యాన్ని చేసింది ఆయనే. నీ కొరకు తన ప్రాణమునే అర్పణగా పెట్టిన ప్రభు యొక్క ఆ క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం ప్రత్యక్షం కావాలి.